సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై G3 కిట్టుగాడు ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే డిఫరెన్స్ బిట్వీన్ అపార్ట్మెంట్స్ అండ్ కాలేజ్లో ఉన్న డోమ్స్, అంటే హాస్టల్స్, కాలేజ్ హాస్టల్స్కి. సో కాలేజ్ హాస్టల్ ఎంత పడుతుంది అండ్ పడడం ఇన్ ద సెన్స్ అంటే సో ఎంత కాస్ట్ అవుతుంది, రెంట్ ఎంత పడుతుంది, సో డోమ్స్లో అయితే. సో అదే అపార్ట్మెంట్స్లో అయితే, బయట షేర్డ్ అపార్ట్మెంట్స్లో ఎంత పడుతుంది. అండ్ ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఓనిక్స్లో ఉంటున్నాను. సో ఇట్స్ ఓనిక్స్ అపార్ట్మెంట్. సో నా వెనక చూడొచ్చు. సో ఇది మా లీజ్ అనమాట, లీజ్ ఆఫీసు. సో ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్కి ఒక లీజ్ ఆఫీస్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ కానీ ఎలాంటి క్వారీస్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆ అపార్ట్మెంట్స్ లీజ్ ఆఫీసర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాళ్ళు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఈరోజు నేనైతే మా రూమ్ చూపిస్తాను. నేను ఉంటున్న రూమ్ స్టే 2B. సో మ్యాక్సిమం అపార్ట్మెంట్స్ అన్నీ 3B ఉంటుంది, 2B ఉంటుంది, 1B ఉంటుంది. మీరు ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్ తీసుకోవచ్చు, ఆర్ షేర్ తీసుకోవాలంటే షేర్లో కూడా తీసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. సో మేమున్న అపార్ట్మెంట్లో సో వి హ్యాడ్ పూల్ ఉంది అండ్ జిమ్ ఏరియా ఉంది అండ్ పార్కింగ్ ఏరియా ఉంది అండ్ మీకు చిల్ అవ్వడానికి హాల్ కూడా ఉంది. సో ఇట్లానే ఆనిక్స్ లానే కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి నియర్ బై. అంటే ఈ అన్నిటి ఏంటంటే కాలేజ్ సరౌండింగ్స్ లోపలే వస్తాయి అన్నమాట. అలా అని చెప్పి కాలేజ్ నుంచి మరీ దూరం కాదు, అలా అని మరీ దగ్గర కాదు. సో కాలేజ్ సరౌండింగ్స్లో వస్తుంది. సో ప్రతి అపార్ట్మెంట్కి మనకు ఇక్కడ ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటుంది. సో ప్రాబ్లమే ఉండదు మనం ఎంత దూరం ఉన్నాయని. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎక్కడ స్టే ఉన్నా కానీ మనకి కావాల్సింది కొంచెం తక్కువలో, రీజనబుల్ ప్రైస్లో ఉంటే మనం ఉండొచ్చు అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి కొన్ని నియర్ బై, అంటే చాలా నియర్ బై కాలేజెస్లో, అంటే కాలేజ్ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్ కూడా చాలా చీపర్ కాస్ట్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను ఉంటున్న దాని బేస్ ఎంత పడుతుంది ఆర్ ఎంత పే చేసుకోవచ్చు, ఎంతవరకు పే చేస్తే బెస్ట్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో నా రూమ్ అపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి 2135 అండ్ నా అనుకున్నది లీజ్ ఆఫీస్ అనమాట. సో మాకున్న బెనిఫిట్ ఏంటంటే కొంచెం చిల్డ్గా, చల్లగా ఉంటుంది అనమాట. అంటే మా రూమ్ బాల్కనీ బయటి నుంచి చూస్తే వీ కెన్ సీ దిస్ పూల్ అనమాట. ఇదంతా పూల్. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చులే, కానీ నాకు ఇప్పుడు కీస్ తెచ్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అంటే ఎవరికి వాళ్ళకు యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడైనా పోవచ్చు. లైక్ టైం లిమిట్ అని ఉంటుంది. మార్నింగ్ ఎప్పుడన్నా స్టార్ట్ అవ్వచ్చు, ఈవినింగ్ మాత్రం కొంచెం 11 లోపు వైండప్ చేసేయాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇష్యూ అంటే ఏం లేదు, ఇంతమంది ఇక్కడ తాగుళ్ళు, తినుళ్ళు, పార్టీస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు ప్రాబ్లమేటిక్గా, పక్కనున్న రూమ్స్కి ప్రాబ్లమేటిక్గా ఉండకుండా ఉండడానికి సో టైమింగ్స్ అనేవి పెడతారు. ఆర్ఎల్స్ అంతకుముందు ఫుల్ ఏమంటారు, ఎప్పుడన్నా పోవచ్చు, ఎనీ పార్టీస్ ఆర్ సంథింగ్, ఎనీథింగ్ వీ కెన్ డూ హియర్. అండ్ లెట్స్ పూల్ చూపిస్తాను. సో ఇది పూల్ అనమాట. అండ్ అవన్నీ అపార్ట్మెంట్స్ అవన్నీ వస్తాం. మేము ఉన్నది ఇప్పుడు ఏ బ్లాక్. ఇది ఏ బ్లాక్ ఈస్ట్ సైడ్ అనమాట. సో దిస్ ఈస్ అవర్ 2135. లోపలికి వెళ్ళిపోతాం. సో ఇది మా రూమ్ అండ్ ఇది కబోర్డ్స్, షూస్ పెట్టుకోవడానికి. ఇదంతా హాల్ కిందకి వస్తుంది. సారీ, మ్యాక్సిమం మెస్సీగా ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది మా రూము. అండ్ దిస్ ఈజ్ బాల్కనీ. సో ఇక్కడ నుంచి చల్లగా చిల్ అవ్వచ్చు అనమాట. మేము కొంచెం లీజ్కి దగ్గర ఉంటాం కాబట్టి మేము ఎలాంటి గిల్లర్ చేసినా కానీ కంప్లైంట్ జల్దీ వెళ్ళిపోయింది. సో ఇది స్టోర్ రూమ్. అండ్ ఐ టోల్డ్ యూ దట్ దిస్ ఈజ్ హాల్ అండ్ దిస్ ఈజ్ కిచెన్. అది సామాన్లు పెట్టడానికి లోపల వస్తుంది. బ్రో నమస్తే బ్రో, మా రూమ్మేట్ రాహుల్ బాయ్. సో లెట్స్ గో రూమ్స్ చూద్దాం ఎట్లుంటాయో. సారీ, ఈ రూమ్స్ మ్యాక్సిమం మన దగ్గర సీల్ లైట్లు ఉన్నట్టు ఇక్కడ ఉండదు, అన్నీ ఇవే అనమాట. సో ఇది రూము అండ్ ఈచ్ రూమ్లో 2 మెంబర్స్ స్టే చేసుకోవచ్చు. అండ్ ఇది డ్రెస్ వార్డ్ అనమాట.
ఇద్దరు ఉంటారు సో ఈ రూమ్లో. అండ్ దట్ ఈస్ బాత్రూమ్. నాకు తెలిసి ఆల్రెడీ బాత్రూమ్ ఎవరు ఉన్నారు. ఇది వచ్చేసి నా రూము. గుడ్ మార్నింగ్ బ్రో, గుడ్ మార్నింగ్. సో మా భయ్య ఇంకా లేగలేదు. సో దిస్ ఈస్ మై రూమ్ అండ్ దట్ ఈస్ మై బెడ్. అది మా బ్రో బెడ్. అక్కడ మంచం అంటే మంచం లేదు మా దగ్గర, సో కిందనే. సో ఇది ఒకటి నాకు ఇష్టం అనమాట, ఆటోమేటిక్. ఇవి నా డ్రెస్సింగ్స్ అనమాట. సో ఇవన్నీ నా బట్టలు. దిస్ ఈస్ మై కబోర్డ్. అండ్ ఓ షిట్ మ్యాన్, ఇది బాత్రూమ్. సో మొత్తానికైతే ఈ మా రూమ్స్ అండ్ హాల్. మ్యాక్సిమం మీరు ఫస్ట్ కొత్తగా లీజ్ తీసుకుంటే దట్ మీకు కొంచెం నీట్గా ఉంటుంది. సో మేము ఇక్కడ అంటే నేను వచ్చేసి 1.5 month అవుతుంది. అండ్ ఈ బ్రోస్ వచ్చేసి లైక్ యూ కేమ్ హియర్ ఫర్ 1 year, రైట్? You came 1 year, right? Like staying here. Last spring. Yeah, last spring. Yeah. Spring 2024. Okay. And సో 1 year అయిపోతుంది కాబట్టి కొంచెం రూమ్ అట్లా ఆగమాగం ఉంది. ఆర్ఎల్స్ చాలా నీట్గా ఉంటుంది. మీకు కావాలంటే ఆ వీడియో కూడా పెడతాను. సో అంటే వాళ్ళు పక్కా రూమ్ వెకేట్ చేసే ముందు నీట్గా క్లీన్ చేసి రెనోవేట్ చేస్తారు. సో అందులో ప్రాబ్లమే ఉండదు. సో ఇలా ఉంటాయి రూమ్స్ అనేవి. సో మ్యాక్సిమం మీరు ఇప్పుడు డౌన్స్ తీసుకుందాం అనుకుంటే, అదే కాలేజ్ హాస్టల్స్లో తీసుకుందాం అనుకుంటే మీరు ఎంత అంటే డైరెక్ట్ ఫర్ రెంట్ లైక్ మంత్లీ 4,000 అట్లా స్పెండ్ చేస్తారు. సో 4,000 అనేది ఎక్కువ నన్ను అడిగితే. అదే 4,000 కాదు, మాకైతే ఇక్కడ జస్ట్ ఫర్ 1,700 ఆర్ సంథింగ్ అవుతుంది. ఇక్కడ 4,000 పెట్టి కూడా మీరు ఎట్లా అంటే ఇంత పెద్ద హాల్ స్పేసెస్ ఉండదు. జస్ట్ ఒక రూమ్లో లైక్ 2 in 1 సేమ్. అది కూడా షేరింగ్ ఉంటుంది. అక్కడ ఇండివిజువాలిటీ ఉంటాయి కానీ కొంచెం ఎక్కువ పడుతుంది. అంతగా $4,000 పెట్టి మళ్ళీ టూ షేర్ తీసుకొని అందులో ఇరికాటంలో ఉండడం కంటే కొంచెం ఇది ఫార్ అంటే మరీ ఫార్ అని కాదు. సో ఇట్స్ లైక్ ఫ్రమ్ హియర్ టు యూఎస్ యూనివర్సిటీ లైక్ 1.6 miles. యా 1.6 miles ఇక్కడ నుంచి. సో నియర్ బై బస్సెస్ ఫ్రీ ఉంటాయి, ఎప్పుడన్నా పోయి రావచ్చు. అండ్ అంతే, నాకు తెలిసి నేను అడిగితే ఇదే బెస్ట్ అనుకుంటా. సో మేము ఇక్కడ రూమ్ మా బేస్ రెంట్ వచ్చేసి 1,700. సో 4 members స్టే చేసుకుంటాం. మీ ఇష్టం అది. మీరు మీ రూము ఎంతమందిని తీసుకుంటారు ఏంటి అనేది మీ ఇష్టం. బట్ మేము మ్యాక్స్ ఒక 4 members ఉంటాం. ప్రీవియస్గా 5 members ఉంటుండే. సో ఆ బ్రో చేంజ్ అయ్యండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారని చెప్పేసి అతను ప్యాసియోకి వెళ్ళాడు. సో కొన్ని వినబడతాయి పేర్లు ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ప్యాసియో ఒకటి, అండ్ దిస్ ఓనిక్స్ ఒకటి, శాన్ మార్బే ఒకటి, ఇంకోటి నెక్సా ఒకటి. నెక్సా అది లగ్జరీస్ అనమాట. ఎప్పుడైనా టైం ఉంటే నెక్సా కూడా పోయి చూపిస్తాను. నెక్సా కూడా చాలా బాగుంటుంది. కానీ రేట్ ఎట్లా అంటే యూ కెన్ అంటే అంటే పర్ పర్సన్ లైక్ నాకు ఇప్పుడైతే ఒక 425 పడుతుంది పర్ పర్సన్. ఇక 4 share కాబట్టి అక్కడ కూడా షేర్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం 4 share 5 share అనుకో 700 పడుతుంది పర్ పర్సన్, $700. సో మీ ఇష్టం. మీరు లగ్జరీగా ఉంటారా ఆర్ఎల్స్ మేనేజ్ చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వగలను అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్స్ యువర్ ఓన్ చాయిస్. అండ్ అంతే నాకు తెలిసి. సో డోమ్స్ 4,000 పెట్టి షేర్ కూడా అందులో షేర్ తీసుకుంటారు. అక్కడికి ఇక్కడికి తేడా మ్యాక్సిమం ఏముంటుంది అంటే మీరు అక్కడ 4,000 పెట్టినందుకు మీకంటూ సపరేట్ టేబుల్, చైర్ ఇస్తాడు, అండ్ బెడ్షీట్ అండ్ బెడ్ ఫ్రేమ్ అవన్నీ ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనమే అన్నీ తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు నేను కిందే పడుకుంటాను. సో నాకు కొంచెం టైం పడుతుంది నేను బెడ్ తీసుకోవడానికి. నాకు ఇప్పుడు తీసుకోవచ్చు బెడ్, బట్ నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఎప్పుడు తీసుకోవాలి ఏంటిది అనేది. సో దాన్ని బట్టి నేను బెడ్ తీసుకుంటా, అప్పటిదాకా కిందే పడుకుంటా. అండ్ మీకు కావాలంటే బెడ్స్ చాలా చీపర్గా దొరుకుతున్నాయి.